హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి అటెండర్స్, క్లర్క్, అలాగే ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 26 డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు రిలీజ్ అయిన వెంటనే ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ కాలేజీకి సంబంధించినటువంటి సంస్థలో వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇందులో మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి, బట్ ఇందులో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే చెప్తాను. సో ముందుగా మన ఇక్కడ లైబ్రరీ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ చూడండి, 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 35,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. లైబ్రరీ సైన్స్లో ఎవరైతే సర్టిఫికేట్ కోర్స్ చేస్తుంటారో వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏదైనా కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి లైబ్రరీలో వర్క్ చేసినట్టుగా ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదన్నమాట. 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు, ఇది మనకి అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి మనకి వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో జూనియర్ ఇంజనీర్స్ వచ్చేసి సివిల్ విభాగంలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు బీఆర్ బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు, మీరు డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, బీటెక్ వాళ్ళైతే మీకు అట్లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది సివిల్ విభాగంలో ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా వాళ్ళైతే మాత్రం మీకు అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది మనకి వేరియేషన్ అనమాట. 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని పోస్టులకి కూడా ఏజ్ లిమిట్ అనేది చాలానే ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అనేది. సో నెక్స్ట్ మనకి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే మెకానికల్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి జాబ్స్కి మీకు లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000కి పైగానే సాలరీ వస్తుంది. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి లెవెల్ 7 ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 75 నుంచి 80,000 మధ్యలో మీకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ మీరు బీటెక్ అనేది పాస్ అయ్యండి. ఈ యొక్క జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి రిలేటెడ్గా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సివిల్ విభాగంలో వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి కూడా ట్రై చేయండి. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ ఇంకా మనకి ఏమున్నాయంటే క్లర్క్ లెవెల్ జాబ్స్ అనేటువంటి స్టెనోగ్రాఫర్స్ ఇంగ్లీష్ సంబంధించి 8 ఉన్నాయి, హిందీకి సంబంధించి 2 ఉన్నాయి. సో ఇక స్టెనోగ్రాఫర్స్ జాబ్స్కి సంబంధించి మీకు లెవెల్ 4 ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 4 అంటే దాదాపుగా 55,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఏదైనా విభాగంలో మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో
మినిమం 80 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. అలాగే టైపింగ్కి సంబంధించేమో ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు సెలక్షన్ ప్రాసెస్లో. స్కిల్ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి కదా, వీటికి మీకు ఎటువంటి ఇక్కడ హిందీ కానీ ఉర్దూ కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిజైరబుల్ అంటే మనకి మ్యాండటరీ అయితే కాదు, ఎసెన్షియల్ అంటే మాత్రమే కంపల్సరీ అనమాట. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో సెక్యూరిటీ అసిస్టెంట్ అని చెప్పేసి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి ఏంటంటే హిందీ అనేది ఉర్దూ అనేది కంపల్సరీ కాబట్టి వాటి గురించి అయితే నేను చెప్పడం లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మాత్రం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జస్ట్ మీకు విద్యా అర్హత ఆ యొక్క స్కిల్స్కి సంబంధించి ఉంటే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అని పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్స్ సబ్మిట్ అనేది చేస్తారో, సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసేసి సో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కొన్ని పోస్టులకి. మరికొన్ని పోస్టులకి ఏంటి అంటే డైరెక్ట్గా మీకు ఇక జాబ్స్కి సంబంధించి డీవీ కండక్ట్ చేసేసి ఎంపిక చేస్తారు. నేను చెప్పినటువంటి ఏదైతే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి వాటికి మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకి ఏంటి అంటే ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. గ్రూప్ ఏ ఉద్యోగాలకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయరు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, అలాగే మనకి ఇంగ్లీష్, ఈ యొక్క 4 సెక్షన్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అంటే నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, అదే సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మీరు క్లియర్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఇవన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు కాబట్టి చాలా మంచి పే స్కేల్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మీరు ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అయితే జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే, సో మనకి ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారంటే మనకి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి లేదు, ఆఫ్లైన్లో మనము అప్లికేషన్ అనేది పంపించాలి. సో ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ సెక్షన్, 2nd ఫ్లోర్, రిజిస్టర్ ఆఫీస్, జామియా మిలియా ఇస్లామియా అనేటువంటి యూనివర్సిటీ, మౌలానా మహమ్మద్ అలీ జవహర్బాగ్, జామియా నగర్, న్యూఢిల్లీ 110025. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అనేది పంపించేసేసండి. 26 డిసెంబర్ వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్లోపు మీరు అప్లికేషన్ అనేది మీరు ఎన్వెలప్ కవర్లో పెట్టేసేసి టు అడ్రస్ మెన్షన్ చేసేసి ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్ ఇచ్చేసి పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసే క్యాండిడేట్స్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. మీరు యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ ఇక ఫీ అనేది పే చేసేయచ్చు. నేను ఇక వీడియోలో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్స్ గురించి చెప్పాను కాబట్టి జనరల్ ఓబీసీ వాళ్ళైతే 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 350, పీడబ్ల్యూడి వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఒక ప్రభుత్వ కాలేజీకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.